కల్పించాయి. అందులో ప్రధానంగా చూస్తే ఐపాక్ అంటూ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ మీడియా వింగు వాళ్ళకి స్ట్రాటజిక్స్ అని చెప్పని వాళ్ళకి పేర్లు ఒక నేమ్ బోర్డ్స్ తగిలిచ్చి ఇలా సోషల్ మీడియాలో అచ్చోసి వదిలేస్తే వాళ్ళు విపరీతంగా దాన్ని అంటే ఎంత వరకైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితులు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. దేనికోసం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. మరి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను బూతులు తిట్టడానికి, ప్రశ్నించేవాడిని బూతులు తిట్టడానికి, సోషల్ మీడియాలో ఆ వ్యక్తిత్వ హననం చేస్తూ దాడులు చేయడానికి, మానసిక ఒత్తిడికి గురి చేయడానికి, అధికారం కోల్పోయామనే ఒక అక్కసుతో మళ్ళా తిరిగి ఎదురు దాడి చేయడానికి, అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి, అబద్ధాలు చెప్పడానికి ఈ టైప్ ఆఫ్ వ్యక్తుల్ని అంటే వీళ్ళని ఇందుకు అనే విధంగా డిజైన్ చేశారు. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే